ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెల జీతంలో 10,000ను నగదు రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేతనంలో కొంత భాగాన్ని నగదుగా ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలంతా నగదు కొరతతో అల్లాడుతోన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1న జీతంలో 10,000 రూపాయల నగదు చేతికిచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ సంఘాలు ఆర్బీఐకి విజ్ఞప్తి చేయడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాష్ అనేది డిపార్ట్మెంట్ తెచ్చేయాలి. ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్ ఇస్తారా, 4 ఇన్స్టాల్మెంట్ ఇస్తారా, వారానికి 10 డేస్కో 10,000 ఈ విధంగా అటువంటి వెలుసుబాటు కలిగిస్తే ఉద్యోగుల టైం అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే ఉద్దేశంతో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిజర్వ్ బ్యాంక్ కూడా రాసిందని, డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిందని చెప్పింది. దాంట్లో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము మేము అడ్వాన్స్గా ఇస్తారని మేము భావించడం జరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే నవంబర్ జీతంలో 10,000 నగదు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలు అధిపతులను ఆదేశించింది. ఉద్యోగులకు నగదు చెల్లింపుల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరింది, నిర్దేశించింది కూడా. పెన్షన్దారులకు కూడా బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లలో నగదు చెల్లిస్తారు. అంటే ఇలా ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి వరకు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి రాశారని చెప్పడం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 రోజుల్లో మేము తగిన ఉత్తర్వులు జారీ చేసి మరి జీతాలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఇలా నిన్న చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ఇచ్చినటువంటి హామీతోటి ఇలా ఉద్యోగస్తులందరూ కూడా ఆశతో ఉన్నారు. రేపు 1వ తారీఖు నాడు మా జీతాలు సక్రమంగా మాకు వస్తాయన్నటువంటి ఆశతోటి ఇలా ఉద్యోగస్తులు ఉండడం జరిగింది. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం ఉద్యోగులందరికీ జీతంలో 10,000 నగదును అడ్వాన్స్గా ఇస్తోంది.